హల్లెలూయా. దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగుగాక. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనము సెలవు తీసుకుందాము. మరొక విశ్రాంతి దినము మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించినా ఆరాధించినా అది తక్కువే గనక మన జీవిత కాలము పాటు ఆయనను మనం ఆరాధించినట్లుగా దేవుడే మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకున్నాము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొండి. చిన్న ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువా మాతో మాట్లాడండి నాయన అని ఒక్క క్షణం దేవాది దేవునికి మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఈ విశ్రాంతి దినమున ఈ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు దయచేసినటువంటి ఈ శుభ గడియలను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలను దీవించండి. నన్ను ఇసుకొచ్చారు మరుగు చేసుకొని మా అందరితో మాట్లాడి మీ చిత్తాన్ని సంపూర్ణంగా ఇక్కడ నెరవేర్చుకొని మీరు మాత్రమే నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని యేసయ్య నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమయ్యే రీతిలో బోధించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్య ధ్యానాంశము ఏమిటి అని అంటే, దేవుడు దర్శించే సమయము. దేవుడు ఒక వ్యక్తిని లేదా మనిషిని దర్శించే సమయంలో ఏం జరుగుతుంది? సృష్టికర్త అయిన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సమయంలో ప్రత్యేకంగా దర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తన ప్రణాళిక నెరవేర్చే సమయం వచ్చినప్పుడు, తన చిత్తము ఒక వ్యక్తి ద్వారా నెరవేర్చబడాల్సి వచ్చినప్పుడు దేవుడే ఆ వ్యక్తులను దర్శిస్తూ వారికి అర్థమయ్యేందులో మాట్లాడుతూ వారిని ఆకర్షించుకొని తన ప్రణాళికలను, తన ఉద్దేశాలను వారి ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట కూడా అదే. ఈ సమయము ఈ మాటలు వింటున్న నీతో దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను దర్శించే కాలము ఇది. హల్లెలూయా. నేను నిన్ను దర్శించే సమయం ఇది. నేను నీతో వ్యక్తిగతంగా స్పష్టంగా సూటిగా మాట్లాడే సమయం ఇది, దినము ఇది, కాలం ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అండర్స్టాండింగ్ టైమ్స్ అండ్ సీజన్స్. కాలములను, సమయములను గ్రహించుట. దేనిని గ్రహించినా గ్రహించకపోయినా ఒక వ్యక్తి దేవుడి యొక్క సమయాలను, కాలాలను ఖచ్చితంగా గ్రహించుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా గ్రహించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది.
ఉన్నది అని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. చాలా మందితో దేవుడు మాట్లాడడానికి ఆయనే ఆగ్రహపడుతున్నా కూడా చాలా మంది చేసే పని ఏంటంటే ఆ సమయంలో దేవుడు దర్శించే సమయంలో కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ వారి పనులలోనూ వారి కార్యాలలోనూ నిమగ్నమైపోతూ ఉంటారు. కానీ ఒక ముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? దేవుడు మనం దర్శించే సమయం ఒకటి ఉంటుంది, కాలం ఒకటి ఉంటుంది. ఆ సమయంలో నీకు దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాడు. ఇది నేను నీకు దర్శించే సమయమని ఆయన మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడతారు. అప్పుడు బహు జాగ్రత్త కలిగి ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఆ సమయంలో కనుక అంతకు ముందు వరకు నువ్వు నిర్లక్ష్యం చేసినా, అంతకు ముందు వరకు నువ్వు ఎలాగ నీ పనులు చూసుకున్నా, దేవుడు దర్శించే సమయంలో కనుక నువ్వు అలర్ట్ అవ్వకపోతే, నువ్వు గ్రహించుకోకపోతే చాలా చాలా నష్టాలను పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ దేవుడు దర్శించే సమయంలో కనుక నువ్వు అలర్ట్ అయిపోతే, ఆయన మాటని విని ఆయనకు సమీపంగా రాగలిగితే, ఏం చెప్తున్నాడో నువ్వు కనుక లోబడగలిగినట్లయితే అప్పటిదాకా నువ్వు చూడని అనుభవాలు, ఆశీర్వాదాలు, ఆ యొక్క ధైర్యవంతమైనటువంటి స్థితిగతులను ఆ సమయంలో దేవుడు నీకు వెంటనే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కొంతమంది చూడండి, అప్పుడు దాకా కష్టాలు పడి 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 ఉంటారు. ఒక సమయం రాగానే ఆ కష్టాలని ఎటుపోయినాయి, అబ్బా వీళ్ళేంటి ఇంతలా ఇప్పుడు ఆశీర్వదించబడిపోయారు, వీరి గతం ఏమైపోయింది, వీరిని చూడాలన్నా కూడా వీరి స్థితి అలా కనిపించడం లేదే అని అంటారు ఆశ్చర్యంగా. ఎందుకలా జరిగింది? దేవుడు దర్శించిన సమయంలో వారు దేవునికి సమీపంగా ఉన్నారు, గ్రహించుకున్నారు, లోబడ్డారు కనుక వారిని దేవుడు ఆ కాలంలో వెంటనే ఆశీర్వదించిన సందర్భాలను బైబిల్లో అనేక మార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు కూడా చాలా 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 విలువైనటువంటి వర్తమానమని నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని వాక్యంలో రాయబడిన మాట, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకోండి. ఏమంది ఇక్కడ వాక్యము? యెహోవా మీకు దొరుకు కాలములో ఆయనను వెదకండి. యెహోవా దొరకని కాలంలో వెతికినా అది దొరకదు. దేవుడు మనకు సమీపంగా లేనప్పుడు ప్రతివిలాడినా ఆయన మన ఆలకించాడు. ఆయన దర్శించే కాలం ఒకటి ఉంది, మాట్లాడే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో కనుక మనము గ్రహించుకున్నట్టయితే నువ్వు ఎన్నడూ చూడని అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబము, నీ పరిచర్యలు నువ్వు చూస్తావు. ఎందుకంటే దేవుడు దర్శించే కాలంలో చేయబడే కార్యాలు, జరిగే కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యములు, శక్తి చేతనైనను బలము చేతనైనను కానివి మన ఆలోచన ద్వారా, మన ప్రయత్నం ద్వారా, మన శక్తి బలము ద్వారా, ఏ మనిషి ద్వారా జరగని కార్యములు ఆయన దర్శించే కాలంలో తన ఆత్మ ద్వారా ఆయనే పనిగట్టుకొని చేస్తూ ఉంటాడు. అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నది దేవుడు దర్శించే కాలంలో. బైబిల్లో దేవుడు దర్శించినప్పుడు, కొందరు చేసినప్పుడు వాళ్ళకంట మారు మనసు పొందే అవకాశం లేకుండా పోయిందంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే చివరి వచనాల్లో దేవుడంట కొందరు వెంట పడుతున్నాడంట మాట్లాడడానికి. ఆయన వెంట పడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన వినకపోతేనంట ఆ తరువాత వారికి ఒక కాలం వస్తుందంట, బాధాకరమైన కాలము. ఆ బాధలు వచ్చినప్పుడు ఎవ్వరు తీర్చలేనప్పుడు దేవుడు వెంట పడతా ఉంటారంట. అప్పుడు దేవుడు కూడా అంటాడంట, నీవెవరవో నాకు తెలీదు, నీవెవరవో నాకు తెలీదు. మౌనంగా ఉంటాడంట. పైగా ఇంకొక ప్రమాదకరమైన మాట వాక్యంలో రాయబడింది, వారు శ్రమలో
ఉంది ఉన్నప్పుడు దేవుడు మొర్ర పెడుతున్న మొర్ర వెనకపోగా దేవుడు నవ్వుకుంటాడంట, అపహాస్యం చేస్తా ఉంటాడంట. అందుకే ఆయన దర్శించే కాలంలో ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా గ్రహించుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే దేవుడు దర్శించే సమయంలో మనం ఎలా ఉండాలి? తడువు చేయకూడదంట. తడువు చేయకూడదంటే ఏంటి అర్థం తెలుసా మీకు? తడువు చేయొద్దు అంటుంటాం. ఈ పదాలు ఎక్కడ విన్నారా? బైబిల్లో చాలా చోట్ల దేవుడే రాయించాడు ఆత్మ ద్వారా. తడువు చేయొద్దు, తడువు చేయొద్దు, తడువు చేయొద్దు అని అంటే, తడువు చేయకపోవట అంటే అర్థం ఏంటంటే జాబు చేయకపోవట, ఆలస్యం చేయకపోవట, వెయిట్ చేయకపోవట, లేట్ చేయకుండా ఉండడం. తడువు చేయకుండా ఉండడం అని అంటే నిర్లక్ష్యం చేయకుండా ఉండడం, తడువు చేయకుండా ఉండడం అని అంటే. తడువు చేయడం అంటే, తడువు చేయడం అంటే నిర్లక్ష్యం చేయడం, ఆలస్యం చేయడం, ఇంకా వెయిట్ చేయడం, ఇంకా చెప్పాలంటే లేట్ చేయడం, లేట్ చేయడం, జాబు చేయడం, జాప్యం చేయడం. ఇంకొక అర్థము, దేవుడు తడువు చేయొద్దు అని చెప్తున్న సమయంలో ఆ టైంలో దేవుని కాకుండా తమ సొంతవి చేయడం, వేరేవి చేయడం కూడా తడువు చేయడమే అని ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని ప్రియులారా. అయితే తడువు చేయొద్దు అంటున్నాడంటే ఏం చేయమంటున్నాడని అర్థము? త్వరపడమంటున్నాడని అర్థం. తడువు చేయొద్దు అంటే ఆలస్యం చేయొద్దు అని అర్థం, వెయిట్ చేయొద్దు ఇంకా అని అర్థం, నిర్లక్ష్యం చేయొద్దు అని అర్థం. మరి ఏం చేయాలని అర్థం? త్వరగా చేయండి, త్వరపడండి. ఈ కాలంలో నేను మీతో మాట్లాడుతుండగా, ఈ కాలంలో నేను మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా నాకు వెంటనే లోపడండి, నేను చేయమన్న వెంటనే చేయండి. తడువు చేయొద్దు, తడువు చేస్తే ప్రమాదం కాచుకొని ఉంది అని ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఏ ఏ విషయాల్లో తడువు చేయకూడదు, ఏ ఏ విషయాల్లో ఆలస్యం చేయకూడదు అని అంటే ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే, దేవుడి నిన్ను దర్శించే సమయంలో కాలంలో నీవు తడువు చేస్తా ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడే సమయంలో నువ్వు తడువు చేయకూడదు. దేవుడు నిన్ను విడిపించే సమయంలో నీవు ఇంకా తడువు చేస్తా ఉండకూడదు. దేవుడు నిన్ను రక్షించాలనుకునే సమయంలో నీవు ఇంకా తడువు చేస్తా, ఆలస్యం చేస్తా ఉండకూడదు. దేవుడు నిన్ను స్వస్థపరచాలని అనుకునే సమయంలో నీవు ఇంకా ఆలస్యం చేస్తా కూర్చోకూడదు. దేవుడు నిన్ను దీవించే సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా, ఆలస్యంగా ఉండకూడదు. దేవుడు నిన్ను హెచ్చించే సమయంలో నువ్వు తడువు చేస్తా ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాలు నెరవేర్చే సమయంలో నీవు నెమ్మది నీరెక్కినట్టుగా ఆలస్యంగా తడువు చేస్తా ఉండకూడదు. వేరే వేరే పనుల వరకు పరిగెత్తకూడదు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను నెరవేర్చే కాలంలో నీవు జాబు చేస్తా, తడువు చేస్తా ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలనుకునే సమయంలో నువ్వు దేవునికి దూరంగా ఉండకూడదు, తడువు చేస్తా ఉండకూడదు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయాలనుకునే సమయంలో, దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకునే సమయంలో నువ్వు ఇంకా తడువు చేసే పరిస్థితిలో ఉండకూడదని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఇది నిశ్చయముగా నా దేవుడు నిన్ను దర్శించే సమయము, నిశ్చయముగా నా దేవుడు నీతో మాట్లాడే సమయము, నిశ్చయముగా నా దేవుడు నీ ఉన్న ఊబిలో నుంచి విడిపించే సమయము, నిశ్చయముగా నా దేవుడు ఈ కాలంలో నిన్ను రక్షించే సమయము, నిశ్చయముగా నిన్ను ఈ కాలంలో దీవించే సమయము, నిశ్చయముగా ఈ సమయంలో, ఈ కాలంలో నిన్ను హెచ్చించే సమయము, నీ జీవితంలో అద్భుతాలు చేసే సమయము, నీ ద్వారా అద్భుతాలు చేసే సమయము, నిన్ను వాడుకునే సమయము. ఈ సమయంలో నీవు దేవునికి దూరంగా నీ పనులలో నిమగ్నమై ఉండవద్దు. దేవుడు చెప్పిన వాటి విషయంలో తడువు చేయవద్దు, ఆలస్యం
విషయము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో కాలం ఎదురు చూస్తున్నా నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు ఈ కాలంలో నెరవేర్చబడే సమయము నీవు దేవునికి సమీపంగా ఉండాలి. కాలాలు సమయాలు గ్రహించుకోవాల్సిన అవసరత విశ్వాసికి, క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు, సేవకులకు ఎంతైనా అవసరం ఉంది. ఇంకొక ప్రమాదకరమైన కాలం రాబోతుంది. యేసయ్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొరపెడతా ఉంటారంట. ఇక్కడ యేసయ్య రెండవసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నమ్ముకుంటాము, ఇప్పుడు మాకు రక్షణ కావాలి, ఇప్పుడు ఇది కావాలని. కానీ వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎత్తబడిన తర్వాత రక్షణ కావాలన్నా, యేసయ్య రావాలన్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నా అది సాధ్యము కాదు. ఆ కాలం రాబోతుంది. ఆ కాలంలో దేవునితో, యేసయ్యతో పాటు ఎత్తబడాలంటే నిన్ను దర్శించే సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నగా నీకు లోకరత్వం అనేది నీ జీవితానికి ఎంతో ముఖ్యమని, కుటుంబానికి ఎంతో ముఖ్యమని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదివి నేను ముందుకెళ్తాను. 1వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనము చివరి వచనం, ఫస్ట్ వచనము చివరి వచనం చదువుతాము. నాకు దేవుడు బాగా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 1 సమూయేలు 3వ అధ్యాయము 1 లాస్ట్, ఫస్ట్ లాస్ట్. లాస్ట్ వచ్చింది 21. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించిన కాలంలో ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా ఉందంట. తరచుగా తటస్థించుట లేదంట. అంటే సమూయేలు బాలుడుగా ఉన్న సమయంలో, ఏలి అనే యాజకుడు యాజకత్వం చేస్తున్న సమయంలో, ఆ దినాలలో, ఆ కాలాలలోనంతా దేవుడు సరిగా అప్పుడున్న ప్రజలతో మాట్లాడటం లేదంట. అరుదుగా మాట్లాడుతున్నాడంట, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడంట. ఎవరు ఇష్టంగా ఉంటే వారితో మాట్లాడుతూ ఉన్నాడంట. యెహోవా వాక్కు సరిగా ప్రత్యక్షం కావటం లేదంట. యెహోవా ఎవరిని సరిగా దర్శించడం లేదంట ఆ కాలంలో. అయితే అలా దేవుడు దర్శించడం లేదు సరిగా. ఎందుకు? ఆ కాలంలో ప్రజలు దేవుని మాటకు వినివ్వటంలా. ఆ కాలంలో దౌర్భాగ్యమైన పనులు చేస్తా ఉన్నారు. ఆ కాలంలో దేవుడు మాట్లాడాలన్నా కూడా దేవుడికి ఇష్టం పుట్టడం లేదు. దేవుడు మాటల కొరకు ఆసక్తి కలిగి లేరు ప్రజలు. దేవుడు ఆ కాలంలో వారితో మాట్లాడటానికి ఆయన కూడా ఇష్టపడలేదంట. ఎప్పుడో ఒకసారి అరుదుగా మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే చివరి వచనంలో షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో ఏలి యాజకత్వం చేస్తున్నప్పుడు సమూయేలు బాలుడుగా ఉంటున్న ప్రారంభ దినాలలో యెహోవా దర్శనము అరుదుగా ఉందంట. కానీ సమూయేలు పెద్దవారు ఎదుగుతున్న సమయంలో షిలోహులో యెహోవా మరలా మాటి మాటికి దర్శనమిస్తూ ఉన్నాడంట, ప్రత్యక్షమవుతూ ఉన్నాడంట. ఎవరికి? ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక సత్యం. అప్పటి వరకు దేవుని ప్రజలను నడిపించేటువంటి, దేవుని స్వరాన్ని స్పష్టంగా విని ఆ స్వరము ప్రకారము దేవుని బిడ్డలకు తెలియజేసి నడిపించే ప్రవక్త అప్పటిదాకా లేడు.
అయితే సమూయేలు ఎప్పుడైతే షిలోహులో అడుగు పెట్టాడో, ఆ పాస్టర్ గారికి కూడా చెప్పనివి బాలుడుగా ఉన్న సమూయేలు దగ్గర నుంచి సమూయేలుతో దేవుడు మరలా దర్శనమిస్తూ ఇవి అందరితో చెప్పు అని మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎందుకే చెప్తున్నాడు? దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం ఇది. దేవుని వాక్కు సూటిగా మీతో మాట్లాడే సమయం ఇది. దేవుడు తన వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యే సమయం ఇది, స్థలం ఇది. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అది మీ చెవులకు వినబడే స్థలం ఇది. హల్లెలూయా. మరలా సమూయేలు ద్వారా తన ప్రజలకు దేవుడు దర్శనమిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలును నడిపించడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు వద్దకు వచ్చి దేవుని చిత్తము తెలుసుకొని మరి దేవుని చిత్తానుసారంగా నడవటం ప్రారంభించారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దాకా సూటిగా నీతో మాట్లాడిన సందర్భాలు లేవేమో ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు దేవుడు నీ జీవితం గురించి, నీవు ఏమై ఉన్నావో, నీ కుటుంబంలో ఏం చేయాలనుకున్నాడో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఏమి జరగబోతున్నాయో ఈ కాలంలో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అంటే మరలా యెహోవా దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను అనేకులను దర్శించే కాలం ఇది. ఆయన తరచుగా మాట్లాడే కాలం ఇది. హల్లెలూయా. మాటి మాటికి నిన్ను దర్శిస్తున్నాడు, మాటి మాటికి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిద్రపోవాలన్నా, అటెళ్ళాలన్నా, ఇటెళ్ళాలన్నా ఒక భయం నిన్ను వెంటాడుతుంది. ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో. నాకు నిన్న ఒక సిస్టర్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. సండే వస్తే, వేరే ఊళ్ళో ఉండే సిస్టర్, సండే వస్తే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన మెసేజ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో యూట్యూబ్లో అనంట, ఆ 1000 కన్నతయ్యలకు వస్తూ ఉంటుందంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. నిన్ననే మాట్లాడింది తనతో రాత్రి. ఇక్కడ వాక్యం అయిపోయిన తర్వాత అప్లోడ్ నేను 10 గంటల దాకా చూస్తానే ఉంటా, ఎప్పుడు యూట్యూబ్లో పెడతావా అని విని సేద తీర్చి పడుకుందాం. ఎందుకంటే నేను వినేటప్పుడు ఈ వాక్యం ద్వారా సూటిగా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని నేను చాలా మంది దగ్గర వింటూ ఉన్నాను, కానీ కొంతమంది భయపడుతున్నారు. అది నాకు అర్థమైంది. ఏమో నా పాపాలు ఎక్కడ చెప్పేస్తారు, నా స్థితి ఎక్కడ చెప్పేస్తారు అందరి ముందని కొంతమంది దాక్కుంటున్నారంట. హల్లెలూయా. దాక్కుంటే నష్టపోయేది ఎవరు? నేను నష్టపోతానా? నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతా. దేవుడు దర్శించే సమయంలో, దేవుడి సంఘం కనపడాల్సిన టైంలో నీతో మాట్లాడి ముచ్చటించి నేను సరిచేసి నేను ఆశీర్వదించాలనుకున్న ప్రియ తండ్రికి నీవు దాక్కుంటే నీ జీవితము దాగుడు మొదలైపోతుంది కదా కదా. దేవుడు ఏది మాట్లాడినా మనతో మన బాగు కోసం, మనం ఆశీర్వదించబడటం కోసం, సాతాన్ని చెప్పకుండా ఉండేటువంటి ఆ యొక్క ఆలోచన చెప్పడం కొరకు మనం దర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే పరుగులు తీయాల్సిందే. దేవుడు ఏ స్థలంలో ఎక్కడ నీతో సూటిగా మాట్లాడుతున్నాడని నీకు అర్థమవుతుందో అక్కడికి నీ వెళ్ళటం మానొద్దు. అక్కడ నీతో మాట్లాడడానికి దేవుడు ఉద్దేశించినాడు కనుక ఖచ్చితంగా వెళ్ళి మాటలు వినాల్సిందే. తడుగు చేయకూడదు, ఆ సమయంలో ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు ప్రియ దేవుని సంగమా. అయితే ఇంకొక మాట, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడకుండా ఉండెను కానీ గతంలో దేవుడు సరిగా దర్శించని కాలంలో ప్రజలు పాపము చేస్తున్నా కూడా చూచి చూడనట్టున్నాడంట. పూర్వకాలంలో, గతములో, ఆ అజ్ఞాన కాలంలో ప్రజలు అజ్ఞానంగా ఉన్నటువంటి ఆ కాలంలో దేవుడే పోనీలే అని చూచి చూడనట్టుకున్నాడంట. కానీ ఇప్పుడు కదమ్మా, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందాలని
దర్శిద్దాంలే అని. కానీ దేవుడు ఇప్పుడు దర్శిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు కనుక మారు మనసు పొందకపోతే, ఇప్పుడు కనుక నీ పాపాలు ఒప్పుకోకపోతే, ఇప్పుడు కనుక నీవు నీ స్థితిని మార్చుకోకపోతే, ఇప్పుడు కనుక దేవునికి సమీపంగా రాకపోతే జాగ్రత్త అని ఆజ్ఞాపిస్తున్నాడంట. ఈ రోజున దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున మనందరినీ అని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఏ విషయాల్లో తడువు చేయకూడదు, ఏ ఏ విషయాల్లో మనం ఆలస్యం చేయకూడదు, ఏ ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యం ఉండకూడదు అని అంటే, ఆత్మ సంబంధమైన విషయాలలో అస్సలు మనం నిర్లక్ష్యం ఉండకూడదు. పెళ్లి విషయాలు నిర్లక్ష్యం ఉన్నా ఏం కాదు, 30 కాకపోతే 35 అయింది ఏంటంట. 35 సంవత్సరాలు పుట్టకపోతే పిల్లలు 40 సంవత్సరాలకైనా పుడతారు. అదేం ఆత్మ సంబంధమైన విషయం కాదు. ఈ రోజున దేని గురించి చింతిస్తున్నారు, దేని గురించి తొందరపడుతున్నారు అని అంటే, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, పిల్లలుగానే చేయాలి, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసేయాలి, ఆ పిల్లలకు ఉంటే ఆ శివుడు ముక్కోని శివుడు గడుపుతా కూర్చోవాలి. ఇది తొందర. ఈ తొందరలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇల్లు కట్టాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఇంకేదేదో చేసేయాలి, భూ సంబంధమైన వాటి వరకు తొందర. అస్సలు తడువు చేరు, ఆగమన్నా ఆగరు. కానీ ఆ విషయాల్లో నువ్వు తడువు చేసే నీకేమి పోదు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అవి చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకోకపోయినా పెద్ద నష్టమేమి ఉండదు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో మాత్రం, దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాల్లో మాత్రము తడువు చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యం అసలు చేయకూడదు అని దేవుడు రోజున హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఏదన్నా చేయమని చెప్పిన వాటి విషయంలో వెంటనే తడువు చేయకుండా చేయగలగాలి. ఎందుకంటే నువ్వు తడువు చేయకుండా చేస్తే నువ్వు ఆలోచించలోపే అద్భుతాన్ని దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆలోచించే లోపే, ఇంకా చెప్పాలనే నువ్వు ఊహించక మునిపే, నువ్వు అడగక మునిపే, నువ్వు ఆలోచన చేయక మునిపే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసేస్తాడు. అంటే అది నా జీవితంలో, నా కుటుంబంలో, మినిస్ట్రీలో నేను అనుక్షణం చూస్తూ వస్తూ ఉన్నాను. అందుకే మీకు చెప్తున్నా, దేవుని విషయాలలో తడువు చేయవద్దు. ఏ విషయాల్లో త్వరపడాలో ఆ విషయాల్లో త్వరపడాలి. అదే ఆత్మ సంబంధమైన విషయాల్లో. అయితే ఈ రోజున కొన్ని విషయాల్లో తడువు చేయొద్దమ్మా, తడువు చేయొద్దు బాబు అని చెప్పాలని ఆశపడుతున్నా. అదేంటో తెలుసా? ఒకటి, రక్షణ విషయంలో, మారు మనసు పొందే విషయంలో, బాప్తిస్మము పొందే విషయంలో తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడే మాట్లాడుతున్నా వెయిట్ చేయకూడదు, లేట్ చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా రాయబడినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనమేనా? చదువు. అమ్మ ఒక్క నిమిషం. 2వ వచనం, ఇంగ్లీష్లో 3వ వచనములే, 2వ వచనం చదువు. అనుకూల సమయమునందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము
ఉన్నాడమ్మా. చూడండి, ఇదిగో నా ప్రణాళికలో ఉండి రక్షించబడాల్సినటువంటి నా ప్రజలారా, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే, ఇప్పుడే, ఇదే, ఈరోజే, నేడే. సో ఏ విషయంలో తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదంట? రక్షణ విషయంలో. దేవుడు నీతో రక్షణ గురించి మాట్లాడకపోతే, బాప్తిసం గురించి మాట్లాడకపోతే, నీతో ఏ విషయమైనా మాట్లాడకపోతే తడువు చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. సూటిగా నీతో ఒక విషయం నీకు అర్థమయ్యేందుకు మాట్లాడినప్పుడు ఆ విషయంలో మాత్రం త్వరపడమని దేవుడే చెప్తున్నప్పుడు త్వరపడాలి. ఎందుకంటే జరగబోయే ప్రమాదాలు ఆయనకు తెలుసు కనుక, మోసగించేవాడు సంచరిస్తున్నాడు కనుక, నువ్వు ఇప్పుడు త్వరపడితే ఆయన తన రెక్కల్లోకి వచ్చేస్తావు. హల్లెలూయా. నిన్ను కాపాడడానికి ఆయన ముందుగా నీకు హింట్ ఇస్తున్నాడు, సైన్ ఇస్తున్నాడు. ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, తరువు చేయొద్దు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా ప్రియమైన ప్రజలారా, ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము. ఇదిగో ఇప్పుడే రక్షణ దినము. రాన చేతిలోకి నీ జీవితాన్ని నాకు, నీ హృదయంలోకి అనించు, రక్షణ పొందు. నేను ఉచితంగా నీకు ఇస్తున్నాను. నా రక్తంలోని పాపాలని కడిగేస్తా. ఇంకా నిన్ను నీతిమంతులుగా చేయాలని నేనే ఆశపడుతున్నా, నేనే పిలుస్తున్నా. త్వరపడు, తడువు చేయొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కూడి ఉన్న ప్రజలతో, అలాగే ఈ మాటలు లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రజలారా, ఇంకా మారి మనస్సు లేకుండా, నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోకుండా, బాప్తిస్మము పొందకుండా, రక్షణలోనికి రాకుండా ఉంటే ఇది నీకు హెచ్చరిక. దేవుడి మాటలు నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాడు. ఇదే రక్షణ దినము. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము. నీవు నా చేతిలోకి రా. నేను నీ జీవితంలోనికి వచ్చి నిన్ను వాడుకుంటాను. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను. నేను నిన్ను దీవించే కాలము కనుక నా బిడ్డ వైపోతే నిన్ను దీవించడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. అందుకే త్వరపడమంటున్నాడు. ఈ కాలం విడిపించబడాల్సింది, ఈ కాలంలో నువ్వు రక్షించబడాల్సింది, ఈ కాలంలో నీవు దీవించబడాల్సింది. నీ దీవెనకు, నీ రక్షణకు అడ్డుగా ఉంటుంది నీ పాపము. ఇంకా పాపిలో ఉండటమే దేవుడు దీవెనను పొందుకోకపోవటానికి అడ్డు. నీ పాపములను నీవు దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా దేవుడు అంటున్నాడు, నీ పాపాలు లెక్క పెట్టట్లా, నేను వచ్చి నీటి బాప్తిస్మము ద్వారా రక్షణ పొందితే నా రక్తంతో కడిగి నీ పేరు నా లిస్టులో రాసేసుకొని నిన్ను దీవించడం ప్రారంభించబోతున్నాను నేను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని తడువు చేయొద్దంటుంది, రక్షణ పొందమంటుంది దేనికోసం? దీవించడం కోసం. ఆయన దీవించాలంటే ఆయన పిల్లలనే దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన పిల్లలు అయ్యాకే దీవెనలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే 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 బైబిల్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. I always believe one thing. One encountering with Jesus will change our lives. One meeting with Jesus will change our lives. One encountering with Jesus will change your life. One meeting, one word, one message will change your life. Hallelujah. ఒక్క ఎన్కౌంటర్తోనే, ఒక్కసారి దేవుడు ముఖాముఖిగా మనం దర్శిస్తే, మాట్లాడితే మన జీవితాలే మారిపోతాయి. ఎంతో కాలంగా
ఒక్కసారి మాట్లాడాడు అంటే వెంటనే వారి జీవితాలు గతంలో కంటే వెంటనే అత్యద్భుతంగా మారిపోయాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాయి. విడదామా వారిలో ఒక్కని జ్ఞాపకం చేయనా? పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఉన్నారు. మోషేతో దేవుడు ఎన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడాడేంటి? ఒక్కసారి కలుసుకున్నాడు దేవుడు మోషేని మండుచున్న పొదలో. ఒక్కసారి దేవుని మాటలు విన్నాడు. ఆ దెబ్బతో అప్పటిదాకా ఉన్న దాసుని బానిసత్వం భయమని తొలగిపోయి ఒక గొప్ప అభిషక్తుడిగా మారిపోయి లక్షల మంది నడిపించేశాడు. సౌలు ఉన్నాడు కదా, సంఘాన్ని హింసించే సౌలును కూడా దమస్కులో ఒక్కసారి కలుసుకున్నాడు యేసయ్య ముఖాముఖిగా. గుర్రం మీద నుంచి పడిపోయిన తర్వాత నీవు హింసించుచున్న యేసును నేనే ఒక్కసారి మాట్లాడగానే సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు. తన జీవితమే అద్భుతంగా మారిపోయింది. ఒక్కసారి సౌలును దర్శించింది యేసయ్య. ఒక్కసారి మోషేను దర్శించింది ప్రారంభంలో. ఒక్కసారి మాట్లాడగానే లోబడిపోయారు, వెంటనే లోబడిపోయారు. అందుకనే వారి జీవితాల క్షణంలోనే మారిపోయాయి, వారు ఊహించని రీతిగా. ఇంకా కొత్త నిబంధనలు కొంతమంది ఇంకా చూస్తే పొట్టి చక్కయ్య ఉన్నారు కదా, పొట్టి చక్కయ్య పరిశుద్ధుడా ఏంటి అమ్మా? యేసయ్య దర్శించేటువంటి ఆ సమయము ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, ఆయన దర్శిస్తున్నారు కనుక ముఖ్యము. పొట్టి చక్కయ్య లంచాలు తీసుకునేవాడు, వడ్డీనికి ఇచ్చేవాడు. ఆ ఊరిలో ఉన్న అందరికీ తెలుసు వాడు మోసగాడు, ఒక పెద్ద పాపి అని తెలుసు. డైరెక్ట్గానే లంచాలు ఇస్తాడు, డైరెక్ట్గానే వడ్డీకి ఇస్తాడు, డైరెక్ట్గానే పాపం చేసేటువంటి వాడు ఆ జక్కయ్య. అయితే జక్కయ్యను దర్శించే సమయం వచ్చినప్పుడు ఈ పొట్టోడే, ఈ జక్కయ్యే సరైన పర్సనాలిటీ లేదే, సరి అయిన మారు మనసు లేదే, వీడేం పరిశుద్ధుడు కాదులే, నేనేంకా దర్శించేదనుకోనా? దేవుడు దర్శించేటంత వరకు, సత్యాన్ని బయలుపరిచేటంత వరకు అతను ఒక మోసగాడే, పాపే కావచ్చు. దానితో యేసయ్య అసలు సంబంధమే లేదంటున్నాడు. అయితే ఏ పొట్టి చక్కయ్యను డైరెక్ట్గా కలుసుకోలేదు, ఒక ప్లాన్ చేశాడు యేసయ్య. ఆ ఎరుగో మార్గంలో తాను ఉంటున్నటువంటి మార్గం వైపు వెళ్తున్నాడు యేసయ్య. అట్లా వెళితే చక్కయ్య తెలుసుకొని యేసయ్య దగ్గరకు వస్తాడని తెలుసు. ఇంకో సత్యం చెప్పనా? దేవుడు ఎవరినైతే దర్శించాలనుకున్నాడు, ఎక్కడ దర్శించాలనుకున్నాడు, ఆయన ప్లాన్ చేసి మరి దర్శిస్తాడు. దర్శించాలనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ప్లాన్కి ఆకర్షితులైపోతారు, రాకుండా వినకుండా ఉండలేరు. ఎందుకంటే వారు ఈ కాలంలో దీవించబడాల్సిన వాళ్ళు కనుక, ఆ దీవెనలు ప్రజలందరూ చూడాలి కనుక, దేవుడు దర్శించాకే ఇది జరిగిందని నిశ్చయంగా అందరూ తెలుసుకొని ఆ బిడ్డను బట్టి రావడానికి ఆ వ్యక్తిని ఆకర్షించుకుంటూ ఉంటారు. ఆ మార్గంలో వెళుతూ ఒక చోట ఆగినప్పుడు యేసయ్య వస్తే అందరూ చుట్టూ గుమ్మిగూడతారు కదా. ఈ మధ్య ఎన్నిక లేని నన్ను పిలిచి వాడుకుంటున్నప్పుడు ఏదన్నా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఒక్కసారి ప్రకటించి వస్తున్నానా, ఆ తర్వాత రెండోసారి వెళ్ళిన దగ్గర నుంచి నేనే కనపడట్ల వాళ్ళలో. నా చుట్టూ గుమ్మిగూడుతున్నారు, నేను కనపడిన జనాలు కనపడుతున్నారు. ఆ ప్రేమ, ఆకర్షణ నన్ను చూసి కాదు, నా స్థితిని చూసి కాదు, నా ముఖం చూసుకోడు కాదు, నా మీదున్న దేవుని మహిమను చూసి, నాలో ఉన్న నా యేసయ్యను చూసి, నా ద్వారా మాట్లాడుతున్న ఆయన స్వరానికి ఆకర్షితులై వస్తున్నారు. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళాను, ఊరి పేరు చెప్పండి, ఆ గ్రామానికి ఫస్ట్ టైం వెళ్ళాను. దేవుడు తీసుకెళ్ళారు. ఇలాగే రక్షణల గురించి సువార్తలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక టైం పెట్టారు నాకు, ఆ టైం వరకే చెప్పాలి. ఆ టైం వరకు చెప్పేసి వచ్చి కూర్చున్నాను. మా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ మాటని విన్నారు ఎవరు